వెల్కమ్ టు టీనే న్యూస్. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను మీ విష్ణు. ఇథనాల్ ఫ్యాక్టరీ తలసాని సాయిది అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇథనాల్ ఫ్యాక్టరీ తలసాని సాయిది అని చెప్పేసి అనుమతినిచ్చింది భారత సర్కారే. ఇటువంటి చర్చకైనా సిద్ధమే. కేటీఆర్కు మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసురుతున్నాడు. దాంతోపాటు ప్రజలు వాస్తవం తెలుసుకోవాలి, కేటీఆర్కు అన్నీ తెలుసు అని చెప్పేసి ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ అంటున్నాడు. మొత్తానికైతే తలసాని శ్రీనివాస్ యాదవ్ది కాబట్టే వాళ్ళ ఫ్యామిలీది, వాళ్ళ కొడుకుది కాబట్టే అక్కడికి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఎంట్రీ కాలేదు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ సొంత పార్టీ నేతలకేమో రైతుల పక్షాన, రైతులు నాశనమైనా పర్వాలేదు, నాయకుడు బాగుంటే చాలు. ఇక్కడ మాత్రము కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉన్నాడు, అక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఆయన నాయకత్వం వహిస్తున్న ఆ యొక్క లగచెర్లలో మాత్రము రైతుల పక్షాన్ని నిలబడ్డట్టుగా ఇది ఒక వార్త. మళ్ళా లొల్లి సృష్టిస్తారన్నట్టు ఆ లెక్కలు ఉంది కథ అది వాళ్ళది. మాతో చాలామంది గులాబీలు టచ్లో ఉన్నారు అన్నట్లు. మొత్తానికి గులాబీలు టచ్లో ఉన్నారు, చాలామంది టచ్లో ఉన్నారంట. కాంగ్రెస్లో చేరేందుకు రెడీ, మేమే ఆపుతున్నాం, త్వరలో రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు ఇస్తాము, బెస్ ఛార్జీలు 40% పెంచుతాం, కేటీఆర్కు మతిపోతుంది, చిట్చాట్లో బట్టి విక్రమార్క అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి చిట్చాట్లో కూర్చోవడం వల్ల కొత్తగా రేషన్ కార్డులు ఇస్తారంట. ఇది ముందు తొందర ఇవ్వాలి పేదలకు. ఈ యొక్క నిత్యావసరాల లెక్కల ఈ యొక్క రేషన్ కార్డులు ఈ చిన్న ఇస్తే వాళ్ళకు కూడా లాభం చేకూర్చినట్టుగా, కాంగ్రెస్ పార్టీ పనిచేసినట్టుగా, ప్రభుత్వం పనిచేసినట్టుగా కనిపిస్తుంది. మీరు వాస్తవానికి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం వాస్తవానికి కంప్లీట్గా ఈ యొక్క అభివృద్ధి మీద ఫోకస్ పెట్టింది. ఈ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కానీ, ఈ యొక్క మూసీ రివర్ ప్రాజెక్ట్ కానీ, ఈ యొక్క కంపెనీలను తీసుకురావడం కానీ, ఇవన్నీ ఏవి చూసినా కానీ కంప్లీట్గా ఈ విమానాశ్రయాలు కానీ ఏదైనా కానీ అభివృద్ధి మీద ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టుగా కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంది. కానీ ఈ యొక్క నిత్యావసరాలు దృష్ట్యా ఈ ప్రజా సంక్షేమ పరిధిలో కూడా నడిస్తే బాగుంటుంది. ఈ లెక్కలు కూడా ఉండాలి. సంక్షేమానికి పెద్ద ప్రయారిటీ ఇవ్వకండి, సంతోషం. ఎందుకంటే ఉపాధి దొరికిందంటే అన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. ఎందుకంటే ఉపాధి దొరికిందంటే మాత్రం ఇండియన్ ఎకనామికల్లో బడ్జెట్ మాత్రం మస్తు వస్తుంది, పెద్ద విషయం కాదు. ఉపాధి సృష్టిస్తే కూడా మంచిదే, ఉద్యోగాలు ఇస్తే మంచిదే. అవి దొరికినాయంటే ఆటోమేటిక్గా ప్రజలు వాళ్ళంతా వాళ్ళే కష్టపడతారు. ఎందుకంటే ఈ యొక్క బడ్జెట్ దృష్ట్యా పనిచేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఉపాధి కావాలి. దాంతోపాటు ఈ ప్రజా సంక్షేమ పథకాల దృష్ట్యా కూడా ఈ పథకాల రూపంలో ఎట్లనో అలాగా వీళ్ళ వ్యాపార రంగంలో కానీ ఈ యొక్క ఏదో విధంగా ప్రజలు ముందుకెళ్లే దిశగా ఉండాలి అంటే కంపల్సరిగా ఈ యొక్క ప్రజా సంక్షేమ పథకాలు కూడా అమలు చేసే విధానంలో కూడా ఉంటే బాగుంటుంది. బడ్జెట్ అయితే లేదు, రెండు రకాలుగా మాట్లాడుతున్నాం, రెండు రకాలుగా. ఎందుకంటే ఒక కన్ను అటు చూస్తుంది, ఒక కన్ను ఇటు చూస్తుంది. కాబట్టి ఇటు ప్రభుత్వంతో బడ్జెట్ లేదు, అయినా కానీ సవరిస్తున్నారు, ఒకటొకటి సరి చేస్తున్నారు. ఆ విధంగానే ఇవి మాత్రం ఈ రేషన్ కార్డులు అనేవి తొందర ఇస్తే కూడా బాగుంటుంది. ఎందుకంటే ఈ సన్నబియ్యం అనేది ఉగాది నుంచి ఇస్తామని చెప్తున్నారు కదా, సంక్రాంతికి ఎట్లాగో వచ్చేటట్లు లేవు అని చెప్తున్నారు కదా. ఎందుకంటే ఇప్పుడు కొత్త బియ్యం అయినట్టుగా అవుతుంది అని చెప్పేసి ఆ విధంగా ఎట్లా చేస్తున్నారో ముందు రేషన్ కార్డులు అయితే ఇవ్వండి. దానికి కూడా టైం పడుతుంది కదా, ఎట్లయినా తొందర వేస్తే బాగుంటుంది. ఇప్పటికే సంవత్సరం అవుతుంది ఆల్మోస్ట్గా, జనవరి నుంచి ఇప్పుడు మళ్ళీ జనవరి రావట్టే. సో దాని మీద ప్రత్యేక ఫోకస్ పెడితే బాగుంటుంది అని చెప్పేసి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ప్రత్యేకంగా సూచన చేయడం జరుగుతుంది టీ9 న్యూస్ తరఫున. దాంతోపాటు వాస్తవాలు దాయొద్దు, కేంద్రానికి ఆపాదించొద్దు, 15 మంది ఇంజనీర్లను విచారించిన ఘోష్ కమిషన్. దాంతోపాటు 90 మంది ఇంజనీర్ల ఎంక్వైరీ పూర్తి, ప్రభుత్వ తప్పిదమేనన్న వెద్రే శ్రీరామ్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఈ కాళేశ్వరానికి సంబంధించింది ఇంకా ఎంక్వైరీలు జరుగుతూనే ఉన్నాయి. ఎంత ఎంక్వైరీ జరిగినా అని అప్పుడున్న ఇరిగేషన్ శాఖ ఎవరి చేతిలో ఉంది, అక్కడ ఏం జరిగింది, సో ఆ లెక్కలో పోతే బాగుంటుంది. ప్రధాన పాత్ర ఎవరిది, ఆ లెక్కలో పోతే బాగుంటుంది. వాళ్ళతో మాత్రం ఆటలు ఆడుకుంటూ ఆడనే ఉండదు. ఎందుకు ఆగుతుందో అర్థమవుతలేదు. ఎందుకు అన్నీ ఇప్పుడు విద్యుత్ శాఖలో ఉన్న కుంభకోణాలు బయటకు పడ్డాయని చెప్పేసి ప్రభుత్వమే అంటది. దాంతోపాటు ఈ కార్ రేస్లింగ్లో ఉన్నది, దాని మీద ఉన్నది లెక్క బరాబరే ఉంది. ఈ యొక్క కబ్జాలు పెట్టిరు అని అంటారు. దాంతోపాటు ఈ యొక్క గొడవలలో మొత్తం వాళ్ళే ఉండరని అంటారు, కాళేశ్వరంలో వాళ్ళే ఉండరు అని అంటారు. ప్రతి ఒక్క కుంభకోణంలో కనిపిస్తున్నారు. మొత్తానికి ఏడ చూసిన స్కామ్లో ఉండే అని అంటారు. ఫోన్ ట్యాపింగ్ ఎక్కడ పోయిందో అర్థం కాదు.
ఇక ప్రభుత్వం పనిచేస్తున్నట్టే ఏడుంటుంది చెప్పండి. చూపించినట్టే ఉంది, కానీ అది ముందరికి మాత్రం కదులుతలేదు. బండి సంజయ్ సార్ అంటాడు ఈ విషయాల గురించి. ఎందుకు జరుగుతలేదు మరి, ముందుకు ఎందుకు అవుతలేదు? ఎంక్వైరీలు ఎన్ని రోజులు నడుస్తాయి? ఇక ఇక కొనసాగుతూనే ఉంటాయా ఎప్పటికీ ఇవి? సో ఆ విధంగా మళ్ళీ ఇక ఈ ఎంక్వైరీలు అయిపోయే వరకు మళ్ళీ ఇంకో గవర్నమెంట్ మళ్ళీ ఫామ్ చేస్తారు. సో అది అక్కడనే గత కంచికి మనం ఇంటికి అన్నట్టు అయిపోతుందేమో మొత్తానికి. సో వాటి మీద కొత్త ఫోకస్ పెట్టండి, ఎందుకంటే ప్రజలు చూసి చూసి అలసిపోతారు అన్నట్టు. ఏం చెప్తారు, ఆ సోది చెప్పినట్టుంది, ఎప్పుడు ఒకటి సోది, ఇది అయింది అది అయింది అన్నట్టుగా ఉంటుంది అని చెప్పేసి అంటారు.